నోటిపోతులు అనేది ఒక సాధారణ సమస్య. చాలామంది దీనిని తీవ్రంగా పరిగణించరు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. సాధారణంగా నోటి లోపల, నాలుకపై లేదా బొగ్గలు, పెదవులు, గొంతు లోపలి భాగంలో ఇవి సంభవిస్తాయి. ఈ గాయాలు కొన్నిసార్లు చాలా బాధాకరంగా ఉంటాయి. తినడానికి, త్రాగడానికి, మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటాయి. ఈ గాయాలు కొన్ని రోజుల్లోనే వాతంతట అవే నయం అవుతాయి. కానీ ఇలా పదే పదే జరిగితే లేదా ఎక్కువ కాలం నయం కాకపోతే విస్మరించడం ప్రమాదకరం. ఈ గాయాలు శరీరంలోని కొన్ని తీవ్రమైన సమస్యలకు సంకేతం. పదే పదే వచ్చే నోటిపోతుల వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నోటిపోతలు పదే పదే రావడానికి ప్రధాన కారణం శరీరంలో పోషకాలు లేకపోవడం. విటమిన్ B12, ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాల లోపం నోటిపోతల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆహారంలో ఈ పోషకాలు లోపిస్తే అది నోటిపోతులకు దారితీస్తుంది. నోటిపోతులకు మరొక కారణం జీర్ణ వ్యవస్థలోని సమస్యలు. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి కడుపు సమస్యలు శరీరంలో టాక్సిన్ స్థాయిలను పెంచుతాయి. ఇది నోటిపోతల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం కడుపు వ్యాధులు, శరీరంలో పిత్తం పెరగడం నోటిపోతులకు కారణం అవుతాయి. తరచుగా నోటిపోతులు వస్తుంటే శరీర అంతర్గత సమస్యలతో అంతరాయం కలిగిందనడానికి ఇదొక సూచన. నోటిపోతులకు మరొక ప్రధాన కారణం బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ. శరీర రోగ నిరోధక శక్తి బలహీనపడినప్పుడు శరీర ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడలేకపోతుంది. ఇది నోటిలో బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల సంభావ్యతను పెంచుతుంది. ఇది అల్సర్లకు దారితీస్తుంది. ఒత్తిడి, ఆందోళన శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇవి కూడా నోటిపోతులకు ప్రధాన కారణం కావచ్చు. మనం ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసోల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇంకా ఒత్తిడి శరీరంలో మంటను పెంచుతుంది. ఇది నోటిపోతులకు దారితీస్తుంది.